నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ ను, ఎంపీగా తేనేటి కృష్ణప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన బాలకృష్ణ నగరంలోని 34, 35 డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ఎన్నికల ప్రచారం. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిలను ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన దామచర్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రానున్న ఎన్నికలలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన బాలినేని ఇక వివరాల్లోకి వెళితే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. అప్పుడు కోడికత్తి, బాబాయ్ గొడ్డలి డ్రామాలాడి ఇప్పుడు కొత్తగా గొలకరాయి బోటకప్పు మాటలు చెబుతున్న జగన్ కు బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ నిప్పులు చెరిగారు. స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో భాగంగా సంతనూతలపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఉద్యోగాల పేరిట డబ్బులు దోచుకున్న వ్యక్తి ఇక్కడ వైకాపా అభ్యర్థి అని విమర్శించారు. ఇక్కడ అభ్యర్థికి దోచుకోవడం, తినడం తప్ప ఏమీ చేత కాదన్నారు. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. సంతనూతలపాడు మండలంలో ప్రభుత్వ అధికారిపై వైకాపా మండల నాయకుడు దాడి చేయడం ఏం సంస్కృతి అని నిలదీశారు. ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ ను, ఎంపీగా తేనేటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు. తెదేపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను ఆదుకుంటామన్నారు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై. ఇప్పుడు ఇక్కడ కొత్త మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇది ఉంది. ఈ మహానుభావుడు ఎవడైతే ఇది అన్నాను, నాగార్జున, మెరుగు నాగార్జున, అతను అక్కడ వేమూరులో తినడానికే తప్ప, దోచుకోవడానికే తప్ప దేనికి అతను ఇంతకు ముందు అక్కడ చేసింది ఏమీ లేదు. అతను జగనన్న ఇళ్ల స్కామ్ లో అతని పేరుంది. జగనన్న ఇళ్ల స్కామ్ లో మరి అట్లంతా అతను ఇక్కడ ఏం పెగడానికి వచ్చాడో, ఎందుకు మార్చారు ఏమిటో. అక్కడేమో వైజాగ్ రిషికొండను తవ్వి తన అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నాడు.
మొదటి 3 సంవత్సరాలు అసలు పరిపాలన ఎలాగో చేయాలో చేతకాక రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు పేరుతో మీ అందరి నడుముని కులంగా తీశాడు. నవరత్నాలు అంటూ దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అందరు అడగాలి. ఎందుకంటే రేపు అప్పు తీర్చేయవలసింది మీరే. ప్రతి వాడి మీద సుమారుగా ఒక 10 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. రేపు తీర్చాల్సింది మీరే. ఏ రకంగా తీరుస్తాడు? మళ్ళీ పన్నులు పెంచుతాడు. అధికారంలోకి వస్తే మళ్ళీ ధరలు పెంచుతాడు. ఆలోచించండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. విజన్ 2047 మేనిఫెస్టో. దానికి మహిళలు ఉన్నారు. వాళ్ళకేమో సంవత్సరానికి 3 ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి మహిళ కూడా 1500 రూపాయలు నెలకి, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు 15,000 రూపాయలు, అలాగే పింఛను, వృద్ధాప్య పింఛను ఏదైతే ఉందో, ఏదైతే ఆ అవ్వ తాతల పింఛను ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ నోటికాడ బొబ్బ లాగేసుకున్నాడు ఈ జగన్, ఏదైతే 2 లక్షల మంది ఈ అవ్వ తాతల పింఛన్ని రద్దు చేశాడో, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. రేపు మీరంతా కూడా ఏదైతే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేశారు, నా కార్యాతురణ సుఖం నా నిద్ర, ఇక రమ్మన్నా కూడా రాకూడదు మీకు నిద్ర. దగ్గరలో ఉంది యుద్ధం. మీ ప్రతి ఆలోచనలో కళ్ళు మూసుకుని కలేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఇవాళ మీరంతా కూడా మేమంతా మీకు అండగా ఉన్నాం. ఎవరికి మీ అందరికీ అండగా మా ప్రాణాలని పణంగా పెట్టి, మీరు కూడా మీ అందరి ప్రాణాలని పణంగా పెట్టి మన రాష్ట్రం యొక్క చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఎవడు మనకు అడ్డొచ్చిన వాడికే రిస్కు, మన ఎవరికి ఎడ్డెళ్ళిన వాడికే రిస్కు. ఎవరిని వదిలే పని లేదు. ఎటువంటి అక్రమాలకి ఎటువంటి వాళ్ళు ఎంతో భయపడటాన్ని చూస్తారు మనందరినీ. ఎవరికి భయపడేది లేదు. ఇవాళ ఒకసారి నేను చెప్పిన చరిత్ర అంతా కూడా అవగాహన చేసుకుని, ఆవలింపు చేసుకుని, మనమంతా కూడా సుశిక్షితులైన సైనికుల్లా, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కలిసికట్టుగా మన రాష్ట్ర వైభవం తీసుకురావడం కోసం, అలాగే మన యొక్క ఉనికిని మనం కాపాడుకోవడం కోసం రేపు ఎంతో 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. మన రాష్ట్రం ఉనికిని మొత్తం చాటుకోవడం కోసం కూడా ఇవాళ ఒక విజనరీ లీడర్, ఎవరైతే విజన్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా ఉందో అటువంటి తెలుగుదేశాన్ని గెలిపించుకుని, కూటమిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి కట్టుగా ఉండి ఇవాళ మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ, అలాగే శాసనసభ అభ్యర్థి విజయ్ కుమార్ గారు కూడా గెలిపించాలి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మన తెలుగుదేశానికి, ప్రజాస్వామ్యానికి, మీ యొక్క మనుగడ కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అందరినీ అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చేందుకు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. ఒంగోలు నగరంలో అధికార వైసీపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ నందు క్రియాశీలకంగా పనిచేస్తున్న పలువురు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బెంగుళూరు నరసయ్య, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ నాగభూషణం, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు,
మాజీ ఎంపీటీసీలతో పాటు పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ ఎదురు జరిగిన యువతతో ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. యువత తలుచుకుంటే వారు నమ్మిన నాయకుడిని నిలబెట్టగలరు, తీసుకురాగలరు, వారితో వారు అనుకున్న పనులు సాధించుకోగలరు. నేనే అని రొమ్ము విరుచుకుని చెప్తున్నారు నారా లోకేష్. రాష్ట్రాన్ని మహానాడులో చూసామా, తర్వాత పాదయాత్రలో చూసామా, ఈరోజు ఆయన ప్యాషన్ ఏంటి? ఒంగోలు నగరంలోని 34, 35 డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ నందు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథంపై నుంచి దామచర్ల జనార్దన్ రావు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్, భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్, డివిజన్ అధ్యక్షులు దాయనేని ధర్మ, నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, రాచగర్ల వెంకట్రావు, బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు దాయనేని ధర్మ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. Why not Visakha scheme? Why not Kolara? Why not job? కెమెరా
ఇంకేం పెంచుతాడా అందరూ ఇట్లాంటి ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాపు నాయకులు అయినాబత్తిన ఘనశ్యామ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఒంగోలు రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట నివాసం నందు జరిగిన కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దామచల జనార్దన్ రావు, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజులు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరూ కూటమి అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలని అభ్యర్థులు కోరారు. మొదటిగా ఈరోజు మేడే శుభాకాంక్షలు, కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దామచల జనార్దన్ రావు గారి నాయకత్వంలో సోదరులు అయినాబత్తని ఘనశ్యామ్, వారి మిత్రబృందం అందరూ కూడా, వందలాది కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా రియాజ్ గారు కూడా ఈ సమావేశాల్లో ఉండటం సంతోషంగా ఉన్నది. పార్టీ పటిష్టత కొరకు ఘనశ్యామ్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా, స్నేహితులు వారందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతో వారి కార్యక్రమాన్ని ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రావటం అనేది వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానిస్తూ అందరికీ కలిసికట్టుగా పనిచేసి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని కూడా అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాలి. అదేవిధంగా పార్లమెంటుకి పోటీ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాసులు కూడా అత్యధిక శాతం ఓట్లతో కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎంతోమంది వలసలు రావడం జరుగుతూ ఉంది. నిన్న 2 కార్పొరేటర్లు, అదేవిధంగా మన సీనియర్ నాయకులు సింగరాజు రాంబాబు కానీ, అదేవిధంగా దమ్మలపాటి రమేష్ కానీ, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అంతా కూడా పార్టీలోకి చేరటం జరిగింది. అదేవిధంగా నిన్న లోకేష్ గారు ఈ ప్రోగ్రాము కూడా వాళ్ళందరూ కూడా రావటం, వాళ్ళంతా కూడా జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా కూడా కొంతమంది చేరే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఘనశ్యామ్ గారు, అదేవిధంగా రాము, అయినాబత్తిన రాము, ఇంకా ప్రముఖులు కొంతమంది అంతా కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఏంటంటే ఈ ఉండే పరిస్థితుల్లో ఈ సైకో ప్రభుత్వం పోవాలి. ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఒకరు కాదు, కింద కూలివాడి కాడి నుంచి, వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, మహిళల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు యువత కానీ అందరూ కూడా ఇబ్బందులు పడి ఉన్నారు.
అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అనే మాత్రం సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఉండేది 10 రోజులు ఉన్నాయి. 10 రోజుల్లో ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచన విధానంతో ఈ కక్ష సాధింపులు, ఈ రౌడీజాలు, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు జాయినింగ్స్లో చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కోఆర్డినేషన్ కూడా ఎక్కడా ప్రాబ్లం లేకుండా ఈరోజు ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ అందరూ కూడా కలిసి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా మన పాత కొత్త అనేది లేకుండా అందరం కూడా కలిసి పనిచేసే విధంగా దాన్ని ఇబ్బందులు లేకుండా కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు అనేది మాత్రం మీరు అనుకోవద్దు. ఇది అందరి బాధ్యత. ఇది మాకొక్కరికే కాదు, ఇది అందరూ కూడా ఆలోచించి అందరూ కూడా కలిసి చేసుకుంటే 5 ఏళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రశాంతమైన వాతావరణం కానీ ఇంగోళ్ళలో ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మేడే రోజు, కార్మికుల దినోత్సవం రోజు మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కార్మికులు ఎట్లా కష్టపడతారో అట్లానే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, 33 ఏళ్ళ నుంచి మాగుంట కుటుంబంతో నాకున్న అనుబంధం. మాగుంట గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటాం నేను ప్రతిసారి మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అందరికీ, పేద వర్గాలకి అందరికీ అనుకూలంగా, ప్రజలందరికీ అనుకూలంగా మేనిఫెస్టో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చూశారు. అన్ని వర్గాలు అంటే ఇటు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ అన్ని కుల వర్గాలు ఏ వర్గాన్ని వదలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేది ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామతల్ల జనార్దన్ గారిని, అట్లానే జనసేన రియాజ్ గారిని మీ అందరి ఆశీస్సులతోటి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఈరోజు మేడే రోజు ఏ రకంగా మన కార్మిక సంఘాలు ఏ రకంగా మేడేని ఉత్సవంగా జరుపుకుంటారో ఆ రకంగా మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంతో పనిచేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాగుంట గారికి, మన జనార్దన్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2024 ఎన్నికల వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పేదరికం నిర్మూలించేలా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ సాల్వలతో సన్మానించి హారతలిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్సీపీ జెండాలతో కదం తొక్కారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. మడనూరులోని 2 గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలకు గత 5 ఏళ్లలో 67.88 కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేసి బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసినట్లు బాలినేని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పైకం లక్ష్మీ శారదతో పాటు గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆశీర్వదించండి. యథావిధిగా సారగుర్తతో మన గుర్తు సారగుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గౌరవనీయులు డాక్టర్ శ్రీరెడ్డి. దయచేసి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మేమున్నాం. తేడా చూపించాలేడా సైడ్ చేయాలా కార్యకర్తలు మన అంబేద్కర్ వచ్చే నెల 10 ముందు రావాలా. బీజేపీ ముందుకు ప్రజలు
అలాంటి స్త్రీలు ఎవరు లేరు. దయచేసి అర్థం చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నాం. దయచేసి స్త్రీ పెట్టమన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి పర్యటించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని సచీదేవికి స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మహాలక్ష్మి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ అభివృద్ధి చేసిన బాలినేనికి ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండాలని, మళ్లీ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కావున ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ అధ్యక్షులు జఫరుల్లా, 6 డివిజన్ కార్పొరేటర్ తిరుమల, వైసీపీ నాయకులు కొల్లూరి శ్రీనివాసరావు, బొమ్మినేని మురళి, యూత్ ప్రధాన కార్యదర్శి నాగూర్ మీరా, ఆవుల సురేంద్ర, పురుగంటి శ్రీకాంత్, షేక్ మస్తాన్, నాయకులు మీరావలి, పల్లా హరి, వరుణ్ కుమార్, అశోక్, సుల్తాన్, సమీర్, హైదర్, కరీముల్లా, మహమ్మద్, వాసు, దుర్గా, మిరియం వెంకటేశ్వర్లు, గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం వెనక్కుండండి. బయటికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తేయాలమ్మా. మన బాలినేని గారు అమ్మ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మే 5వ తేదీ ఆదివారం నాడు ఒంగోలు పట్టణం నందు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య ఆత్మీయ ఆహ్వాన కమిటీ సభ్యులు తెలియజేశారు. ఒంగోలులోని గాంధీ రోడ్లో గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల కులదైవం వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మే 5వ తేదీ ఆదివారం రోజున డీమార్ట్ ప్రక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్, మాజీ మున్సిపల్ చైర్మన్తో పాటు పలువురు పాల్గొంటారని తెలిపారు. నగరంలోని ఆర్యవైశ్య సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పల్లప్రోలు వెంకటేశ్వర్లు, కనుమర్లపూడి హరిప్రసాద్, తాత ప్రసాద్, మిర్యాల కృష్ణ, నల్లమల్లి బాలు, పబ్బిశెట్టి భాస్కర్, కోళ్లపల్లి సురేష్, గుర్రం రంగనాథ్, మువ్వల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులందరికీ విజ్ఞప్తి, రేపు 5వ తారీఖున ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే దామచర్ల జనార్దన్ గారు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు, అలాగే
మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మన ఆర్యవైశ్యులందరూ 5వ తారీఖున విచ్చేసి ఈ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్యులు రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటులో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నాము. అందువలన మనం ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కూడా కారణం ఏంటంటే మనకు రిజర్వేషన్లు ఇవన్నీ ఉండవు. మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇల్లు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ మనలో చాలామంది ఉంటారు. ఇవన్నిటి గురించి చర్చించి వాటికి ఆ నాయకుల దగ్గర నుంచి పరిష్కారాన్ని మనం వాళ్ళ ద్వారా తీసుకోవడానికే రేపు ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా వచ్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి మన అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట గారు, అదేవిధంగా ఇతర ఆర్యవైశ్య నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మన వైశ్యులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన ఐక్యతను అక్కడ నిరూపించి నాయకుల ద్వారా తగిన పరిష్కారాన్ని పొందడానికి ఇది అవకాశంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆదివారం 5వ తారీఖు ఉదయం 10 గంటలకు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరి కోసం వారికి కావలసినటువంటి కొన్ని సమస్యల మీద వాటికి సంబంధించి ఆర్యవైశ్యులకి ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు ఎంఎస్ ఫంక్షన్ హాలు డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు, అలానే డూండి రాకేష్ గారు, ఎక్కల తులసిరావు గారు వస్తున్నారు. కాబట్టి మన ఆర్యవైశ్యులందరూ ఈ కార్యక్రమానికి వీచేసి పెద్ద ఎత్తున పాల్గొని మన సమస్యల మీద పెద్దవాళ్ళ దగ్గర నుంచి దానికి తగ పరిష్కారాన్ని తీసుకుంటూ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై వాసవి. రేపు 5వ తారీఖు ఆదివారం ఉదయం 12 గంటలకు మన ఆర్యవైశ్య సోదరులందరూ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. అది ఎంఎస్ కళ్యాణ మండపంలో మనమంతా జరుపుకుంటున్నాం. దీనికి మన పార్లమెంటు సభ్యులైన శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు మరియు దామచర్ల జనార్దన్ గారు, అలాగే డూండి రాకేష్ గారు, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు గారు మరియు మన ఆర్యవైశ్య అధిరథ మహారథులందరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతున్నారు. కావున మన ఆత్మీయ సోదరులందరూ ఇచ్చేసి ఎంఎస్ కళ్యాణ మండపంలో ఈ జరగబో ఆత్మీయ సమ్మేళనానికి అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు డీమార్ట్ పక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్య సోదరి మందందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరినీ కూడా పర్సనల్గా కలిసి మనందరినీ ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైశ్య ప్రముఖులతో పాటు ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ గారు మరియు ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ ఎక్కల తులసిరావు గారు, నియోజకవర్గంలో ఉండే వైశ్య ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్య సోదరీమణులందరికీ ఆహ్వానము. రేపు రాబోయే ఆదివారం 5వ తారీఖు డీమార్ట్ పక్కన ఉన్న ఎంఎస్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాము. దానికి ముఖ్య అతిథులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు, డూండి రాకేష్ గారు మరియు ఎక్కల తులసిరావు గారు
ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. దీనికి తప్పనిసరిగా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరికీ తెలియపరుస్తాము. అయినా కానీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పరిష్కారం కోసం ప్రయత్నం చేయటంలో ఇది ఒక భాగంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. దయవుంచి మీరు అందరూ ఆహ్వానం మన్నించి రావాల్సిందిగా. డీమార్ట్ పక్కన ఎంఎస్ కళ్యాణపురం నందు ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగును. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు దామచల జనార్దన్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డుండి రాకేష్ గారు మరియు ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఆర్య వయస్సులు సమస్యలు అవి చర్చించడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సప్రవారంగా వచ్చి ఆ కార్యక్రమం పాల్గొని చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు ఆదివారం 5వ తేదీ మన డీమార్ట్ పక్కన గల ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. అందరూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సమావేశం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇది అందరికీ కూడా ఆర్య వయసులకి ఇది మంచి వేదిక. ఆల్రెడీ నిన్న మేనిఫెస్టోలో చంద్రబాబు గారు మన వ్యాపారస్తులకి భరోసా ఇచ్చారు. అలాగే మన ఆర్య వయసు కార్పొరేషన్కి ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు. అలానే మన అమ్మవారి ఆత్మార్పణ రోజు అధికారికంగా చేస్తామని చెప్పారు. ఎంతో సంతోషకరమైన వాతావరణం. అలానే ఇంకేదైనా సమస్యలు ఉంటే మన అసెంబ్లీ అభ్యర్థి గారైన జనార్దన్ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా తదితర పెద్దలు ఉన్నారు. వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం ఈ 5 ఏళ్ళు రేపు అసెంబ్లీ పార్లమెంటు ఒంగోలులో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. కాబట్టి ఈ 5 ఏళ్ళు మనకి సమస్యల మీద వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి మనం చెప్తే మనకు అండగా ఉంటారు, మనకి సమస్యలు లేకుండా ఉంటాయని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ ఆర్య వయసులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలు నగరంలోని 9, 10వ డివిజన్ నందు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సత్యమణి సచ్చిదేవి ఆయన సోదరి రమణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లో ఎన్టీఆర్ కాలనీ కొప్పోలు నందు పర్యటించిన వారు ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు కాను. మీరే ఉండండి అన్న. ఇల్లు లేని దగ్గర పాంప్లెట్ పెట్టండి అమ్మా. చూడమ్మా సరే
ప్రింటింగ్ డాక్యుమెంట్లు రాలా ఒక 75 వాటిల్లో కోడ్ గ్యాదర్ చేసుకుని ఒక లైన్కి చెప్పారా కొంచెం దగ్గర నీ ఇంటి ముందు పబ్లిక్ లో రాలా ఈరోజు డివిజన్ ఎన్టీఆర్ కాలనీ 9వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ 56 పట్టాలు వచ్చున్నాయి ఈ కాలనీ వరకు. వాటర్ పైప్ లైన్ తర్వాత వస్తుంది. గెలిచినాక వాసు గారు ఆల్రెడీ 300 కోట్లు పెట్టి అది శాంక్షన్ అయింది. పైప్ లైన్ వేస్తారు. 7 కోట్లు డెవలప్మెంట్కి ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. చేశారు డెవలప్మెంట్ కూడా. ప్రచారం ఈరోజు ఇప్పుడే మొదలు పెట్టాము. మీరు ఇప్పుడే వచ్చారు. బాగుంది, అంత రిసీవ్ బాగా చేసుకుంటున్నారు. వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీ ఒలింపియాడ్ స్కూల్ సహకారంతో నగరంలోని కర్నూలు రోడ్ బ్రిడ్జ్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు అన్నదానం చేశారు. ఆకలితో అలమటిస్తున్న పేదల అన్నార్థిని తీర్చేందుకు వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు వహించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలకృష్ణ, ఉషా సురేంద్ర, రామ్మోహన్ రెడ్డి, చెంచిరెడ్డి, వెంకటస్వామిరెడ్డి, వంశీ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 3-4 రోజుల నుంచి రోజు మన ఫ్లైఓవర్ కింద పేదవారికైతేనేమి, ఇక్కడ కార్మికులకైతేనేమి, భవన కార్మికులు, సెంటరింగ్ కార్మికులు అందరికీ ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా వివేకానంద చారిటబుల్ ద్వారా వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ బృందం అంతా ఇదివరకు చాలాసార్లు చేస్తున్నారు. ఈ టైంలో మంచి ఎండాకాలం పేదవారి ఆకలి తెలుసుకొని అందరి సహకారంతో ఈరోజు కార్యక్రమం చేయడం మంచి శుభదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, దాతల సాయంతో భోజన కార్యక్రమాలు విరివిగా చేయాలని కోరుకుంటూ సెలవు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు కానీ, నిరుపేదలకు కానీ, భవన కార్మికులకు కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఎండాకాలం అయిపోయేదా కూడా అన్నదానం అనేది చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించి వివేకానంద ట్రస్ట్కి కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. బ్రిడ్జి కింద అన్నదాన కార్యక్రమం శ్రీరాములు ఒలింపియాడ్ స్కూల్ నందు మనం అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మొన్న సోమవారం నుంచి మన ప్రణీత్ రెడ్డి గారు వచ్చారు, నిన్న వచ్చారు శ్రీరాములు రెడ్డి గారు వచ్చారు, ఈరోజు గోపాల్ రెడ్డి గారు వచ్చారు. కానీ బ్రిడ్జి కింద ఆకలి తీడే కోరిక మేము ఎప్పుడు అనుకున్న మనసులో ముందాగి జనాలందరూ నాశనం చేసుకుంటారు డబ్బులని. ఇవన్నీ కాదు, 10 మందికి కూడి పెడదాం, 10 మందికి సాయం చేద్దాం అంత ఉద్దేశంతో తప్పితే ఈ రాజకీయాలు కానీ కుట్రలు కానీ ఎలాంటివి లేవు. మీరు ఉద్దేశపూర్వకంగా పోయి ఎలక్షన్ మూడ్లో పెడుతున్నారు. ఇవన్నీ కాకుండా మనస్తత్వంతో 10 మందికి అన్నదానం చేసేటప్పుడు సహకరించండి అని కోరుకుంటున్నాము. అంతేగాని వైసీపీ వాళ్ళు పెట్టారు, టీడీపీ వాళ్ళు పెట్టారు, జనసేన వాళ్ళు పెట్టారు, ఇవన్నీ మనకు వద్దు. 10 మందికి అన్నదానం చేయడమే మా గొప్ప అని చెప్పి మా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు పెడుతున్నాము. ఎవరో వస్తుంటారు పోతుంటారు, అవన్నీ మనకు వద్దు. దాతల సాయంతో పెడుతున్నాము.
ఈ నెల 5వ తేదీన శంకర్ నారాయణ్ కళ్యాణ మండపంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ శాండిల్య తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, మల్లాది విష్ణు, కోన రఘుపతి, జ్వాలాపురం శ్రీకాంత్, కాశీభట్ల సాయినాథ్ శర్మ, తాడేపల్లి విజయకృష్ణ తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సదస్సును చేయవలసిందిగా ఆ కార్యక్రమానికి గౌరవనీయులు మన మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు, అట్లానే మన సాయినాథ్ శర్మ గారు, మన జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. వారందరినీ కూడా మనం ఆదరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి నేను ఇచ్చే విందు కూడా వీళ్ళందరూ మనం రేపు 5వ తారీఖు అనగా ఆదివారం 5 మే ఆదివారం మనం మధ్య 11ంటికి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం పెట్టాం. అది కూడా ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే మన ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన శ్రీకాంత్ శర్మ గారు, మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు, అట్లనే సాయినాథ్ శర్మ గారు, ఇంకా వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి. దానికి సంబంధించిన పాంప్లెట్ని అట్లనే దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఈ పత్రికాముఖంగా వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర పూజలను నేత్రపర్వంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గర్భాలయంలో గల స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకి పంచామృత అభిషేకాన్ని జరిపించి ప్రత్యేక అర్చన ఆరాధనలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుని ఆశీస్సులు పొందారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.